తెలంగాణలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మొన్న కేరళ ఎన్నికలైతే కేరళలో మన తెలంగాణ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. ఢిల్లీలో ఎన్నికైతే ఢిల్లీలో పోయి తెలంగాణ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. మహారాష్ట్రలో ఎన్నికలు వస్తే మన తెలంగాణ గురించి పోయి మహారాష్ట్రలో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాడు. వందల కోట్ల రూపాయల తెలంగాణ ప్రజలు కట్టిన పన్ను, తెలంగాణ ప్రజల సొమ్మును ఇవాళ అన్ని రాష్ట్రాల్లో ఫుల్ పేజ్ యాడ్ల పేరు మీద ఖర్చు పెడతా ఉన్నాడు. పేపర్ యాడ్లకు ఉంటాయి, పక్క రాష్ట్రాల్లో ఎన్నికలకు డబ్బు మూటాలు పంచడానికి ఉంటాయి, రాహుల్ గాంధీకి నెల నెల పన్నులు కట్టడానికి డబ్బులుంటాయి, నీ ఫుట్బాల్ షోకులకు డబ్బులుంటాయి, అందాల పోటీలకు డబ్బులుంటాయి, క్యాంప్ ఆఫీసులు కట్టుకోవడానికి డబ్బులుంటాయి, 1,00,000 కోట్లతో ఫ్యూచర్ సిటీ కట్టడానికి డబ్బులుంటాయి, 1,50,000 కోట్లతో మూసి సుందరీకరణ చేయడానికి డబ్బులుంటాయి. మా పేద కూలీలకు సంవత్సరానికి 12,000 ఇవ్వడానికి డబ్బులుండయా? రైతు బంధు వేయడానికి డబ్బులుండయా? రైతు బీమా వేయడానికి డబ్బులుండవా? రైతులకు బోనస్ ఇవ్వడానికి డబ్బులుండయా? అవ్వా తాతలకు 4,000 పెన్షన్ ఇవ్వడానికి డబ్బులుండవా? నెల నెల 100 రోజుల్లో ఇస్తానన్న మహాలక్ష్మి కింద అక్కా చెల్లెలకు 2,500 ఇవ్వడానికి డబ్బులుండవా? అంటే డబ్బులు లేక కాదు, రేవంత్ రెడ్డికి పేదలంటే గిట్టదు. ఎందుకంటే అవ్వా తాతకు 4,000 ఇస్తే కమిషన్ రాదు కదా, అక్క చెల్లెళ్లకు నెలకు 2,500 ఇస్తే రేవంత్ రెడ్డి యనుమల బ్రదర్స్ కు కమిషన్ రాదు కదా. అందుకే ఎక్కడ కమిషన్ వస్తే అక్కడనే పైసలు ఖర్చు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. 1,00,000 కోట్ల మూసి సుందరీకరణకు డబ్బులు పెడుతున్నావు అంటే నీ కమిషన్ల కోసం, నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పెడుతున్నావు. ఫ్యూచర్ సిటీ మీద ఖర్చు పెడుతున్నావంటే నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, నీ కమిషన్ల కోసం ఖర్చు పెడుతున్నావు. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటిది. నేను పోయినసారి మానకొండూరుకు వచ్చిన ఒక ఏడాది కింద అనుకుంటా, అక్కడ కొత్తపల్లి కాడనే మీటింగ్ అయింది. ఆ రోజు మీటింగ్లో నేను ఏమన్నా అంటే, అరే రేవంత్ రెడ్డి దేవుని మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అని దేవుణ్ణే మోసం చేసిండు రేవంత్ రెడ్డి. 100 రోజుల్లో 4,000 పెన్షన్ ఇస్తానని మోసం చేసిండు, మహాలక్ష్మి ఇస్తానని మోసం చేసిండు అని అన్ని చెప్పుకుంటా నేను ఏమన్నా, ఇప్పటి నుంచి ఈయన పేరు యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలుస్తాము అని చెప్పిన. యాదుకుందా మీకు? గా మాట అన్నందుకు మానకొండూరు పోలీస్ స్టేషన్లో నా మీద కేసు పెట్టారు. ఇంకా కేసు ఉన్నది ఇప్పుడు కూడా. మొన్న మీ ఎస్ఐ నోటీస్ పంపిండు నాకు. ఎందుకు పంపినవా అంటే, నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి అంటావా అంటాడు. మరి ఎగవేటినోని ఎగవేతల రేవంత్ రెడ్డి అనపోతే ఏమనాలి? ఎగవేట్టింది బరాబరే, ఎగవేటినోని ఎగవేట్టిండు అన్న. దీంట్లో తప్పేముంది? నీ ఇష్టమున్న కేసు పెట్టుకో, బరాబర్ అంట అని చెప్పి నేను చెప్పవలసి వచ్చింది. ఇలా మోసగాడు నిజంగా చెప్పాలంటే. ఇవాళ రాష్ట్రంలో రైతుల పరిస్థితి మీకు బాగా తెలుసు. 2 నెలల తర్వాత కూడా ఇంకా వడ్లుంటాయా? మృగశిర కార్తీ కూడా దగ్గర పడ్డది. రోహిన్ కార్తీ వచ్చే వరకే వడ్లు అయిపోవాలి. మృగశిర కార్తీ అయిపోతుంటే కూడా ఇంకా కళ్ళాలల్లా పాపం 2 నెలల నుంచి వడ్ల బస్తాల దగ్గర రైతులు పడిగాపులు కాస్తున్నారు. చెదలు వస్తున్నది, కొన్ని జాగాల వడ్లకు చెదలు వస్తుంది సంచులకు, అయినా వడ్లు కొనే పరిస్థితి లేదు. అసలు రైతును నిండా ముంచిండు రేవంత్ రెడ్డి. రైతు విషయంలో ఏది చూసినా మోసమే జరిగింది. రైతు బంధు ఎంత పడ్డదా ఈసారి? ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలకు పడ్డది. అది జీవన్ రెడ్డి సాబ్ దగ్గరికి కేసీఆర్ గారు జగిత్యాల బయలుదేరితే 1 ఎకరం పడ్డది. అంతేనా? కేసీఆర్ దెబ్బకు ఆయనతో 1 ఎకరం పడ్డది. లేకపోతే అది కూడా పడినో పడపోనో. ఇవాళ రైతు బంధు గురించి మీరు రైతులకు వివరించాలి కార్యకర్తలు. రేవంత్ రెడ్డి వచ్చినాక 3 రైతు బంధులు ఎగబెట్టిండు. ఒక రైతు బంధు మొత్తానికే ఎగబెట్టిండు, రూపాయి కూడా ఇయ్యలే. అంటే అది 9,000 కోట్లు. ఒక రైతు బంధు 3 ఎకరాలకు ఇచ్చిండు, మీద ఎగబెట్టిండు, అది 4,000 కోట్లు. ఈ రైతు బంధు 2 ఎకరాలకు ఇచ్చిండు, 3,000 ఇచ్చిండు, 6,000 ఎగబెట్టిండు. 6 4 10, మొదటిది 9. ఎంత ఎగబెట్టిండు రైతు బంధు? 19,000 కోట్ల రైతు బంధు బాకీ పడ్డాడు. రేవంత్ రెడ్డి ఏమంటుండు? ఇప్పుడు ఇస్తా, మళ్ళా ఎలక్షన్లు అప్పుడు ఇస్తే ఎంత మర్చిపోతారు అనుకుంటుండు. మర్చిపోతారా? రేవంత్ రెడ్డి నువ్వే కదా మంత్రికి వచ్చినప్పుడు కరీంనగర్ జిల్లాలో రైతు బంధు మొత్తం ఇస్తా,
45 రోజుల్లో ఇస్తా అన్నావు యాసంగికి. ఇవాళ 75 రోజులకు వచ్చింది, ఇంతవరకు రైతు బంధు పడలే. ఇవాళ రేవంత్ రెడ్డి ఒక్కటే మనం డిమాండ్ చేయాలి, ఈ రాష్ట్రంలో రైతుల పక్షాన ఈ మానకొండూరు నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, నువ్వు రైతులకు బాకీ పడ్డ 19,000 కోట్ల రూపాయల రైతు బంధు వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఎరువులు, రైతు బంధు ఇంకోటి గుర్తు తెచ్చుకోండి, కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడైనా రైతు బంధు ఆగినాదే? కరోనా వచ్చినప్పుడు ఆగిందా? పెద్ద నోట్ల రద్దు జరిగితే ఆగిందా? ఏదన్నా ఆగింది కానీ కేసీఆర్ గారు రైతు బంధు ఆపలే. ఎరువులు ఎప్పుడన్నా కేసీఆర్ ఉన్నప్పుడు ఎరువులకు ఇబ్బంది అయిందా? ఎక్కడన్నా మనం పోలీస్ స్టేషన్లో నిలబడ్డామా? లైన్లు కట్టినామా? చెప్పులు లైన్లో పెట్టినామా? కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా పాతకాలం వచ్చిందా లేదా? ఇప్పుడు యాప్ పెట్టిండు, ఇప్పుడు కూడా ఎక్కడ ఎరువులు దొరుకుతలేవు.